చాలామంది ఈసారి మనం అంటూ ఉంటాం కదా, ఏంటి తెలుసా, వీళ్ళలాగుంటే ఐ విష్ మై లైఫ్ వాజ్ లైక్ దిస్, ఐ విష్ మై లైఫ్ వాజ్ దాట్, ఐ విష్ మనం అందరం చాలా మందిని చూస్తూ ఉంటామండి. కొంతమంది గొప్పవారిని చూస్తున్నప్పుడు వారిని బట్టి భయపడతారు, కొంతమంది వారిని బట్టి ఇన్స్పైర్ అవుతారు. యూ కెన్ ఈదర్ బి ఇంటిమిడేటెడ్ బై దెమ్ ఆర్ బి ఇన్స్పైర్డ్ బై దెమ్. మీరు గొప్పవారిని చూసి భయపడుతున్నారా లేకపోతే ఇన్స్పైర్ అవుతున్నారా? వారు ఆ రీతి గొప్ప అవటానికి కారణం ఏంటి? ద కమిట్మెంట్, ఆ పట్టుదల, ఆ మనసు మార్పు, ఆ పర్సివియరెన్స్, ఆ పట్టుదల అన్నాను కదా, డిలిజెన్స్, కమిట్మెంట్, డిసిప్లిన్, క్రమశిక్షణ బట్టి ఆ రీతిగా అయ్యారు. ఎంతసేపు మనం అంటూ ఉంటాం, మీలో చాలా ఐ విష్ మై లైఫ్ వాజ్ లైక్ దాట్, నా ఫ్యామిలీ లైఫ్ అలా ఉంటే బాగుంటుంది, నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటాము. కానీ నిజంగా మన జీవితంలో కోరుకున్నంత మాత్రాన మనము పొందుకోము. నమ్ముతారా? కోరుకున్నంత మాత్రాన, ఆశించినంత మాత్రాన మనం పొందుకోము. కానీ ఎప్పుడైతే ప్రయాసపడుతూ, దేవుని పైన ఆధారపడుతూ, క్రమశిక్షణతో, పరిశుద్ధతో ముందుకు వెళ్తామో అప్పుడంట మన జీవితంలో అన్ని రీతిలుగా దేవుడు మెల్లమెల్లగా సరిహద్దులు విశాలపరుస్తాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని అంట ఆయన ఆశీర్వదించే దేవుడు అంట. యోబు యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటి కదా ఫౌండేషన్ ఆయన భయభక్తులు, దేవుని యందు భయభక్తులు. రెండవది ఆయన డిసిప్లిన్, క్రమశిక్షణ. మూడవది ఆయన బలి, క్రమశిక్షణ, బలి అన్నీ ఒక దగ్గరికి వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడంట. ఈరోజు మనం ఒక్కరోజు దేవునికి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఇది నెలకంతా సరిపడుతుందిలే అని అంటూ ఉంటాం. ఒక్కసారి ఉపవాసం ఉంటే ఈ సంవత్సరానికి ఇది చాలే అని అంటూ ఉంటాం. కానీ యోబు అంట ప్రతి ఉదయం లేచి తన బిడ్డల నిమిత్తమై బలి అర్పణలు అర్పించేవాడంట, ప్రార్థన చేసేవాడంట. ప్రతిరోజు దేవునికి అర్పించేవాడు, ప్రతిరోజు నిబంధన చేసుకున్నాడు, నేను వ్యర్థమైన దృశ్యాలు చూడొద్దని. ప్రతిరోజు ఇంటిని పట్టించుకున్నాడంట, పిల్లల్ని పట్టించుకున్నాడంట. ఎందుకు అంత సులభంగా ఆశీర్వదించబడలేదండి? ఈరోజు యోబు వంటి ఆశీర్వాదం నాకు కావాలయ్యా అని అంటూ ఉంటాం, కానీ యోబు వంటి డిసిప్లిన్, క్రమశిక్షణ నాకుందా? క్రమశిక్షణ వంటి జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం. ఈరోజు ద్వేషిస్తూ ఉంటారు. ఎంతోమంది గొప్ప స్థానంలో ఉన్నవారిని చూసి ద్వేషిస్తూ ఉంటారండి. ఎందుకు ద్వేషిస్తారు తెలుసా? వారికి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి నిశ్చయత లేదు, మేము కూడా వాళ్ళలాగా అవుతామని. హూ ఎవర్ హ్యాస్ సెక్యూరిటీ వోంట్ హేట్ ఆన్ అదర్ పీపుల్ అండి. వారి స్థానం ఏంటో, వారి పర్పస్ ఏంటో, వారి ప్రణాళిక ఏంటో వారు తెలుసుకున్నంత వరకు ఇతరుల్ని ద్వేషిస్తూ ఉంటారంట, ఇతరుల్ని విమర్శిస్తూ ఉంటారంట. చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా విమర్శించడం మీరు చూసారా? ఎవరైనా గొప్ప సఫలత, గొప్ప ఆశీర్వాదం, లేకపోతే గొప్ప ఎదుగుదలకి వెళ్ళిన వారు విమర్శించడం చూస్తారా? చూడం. ఎందుకు? వారు ఎప్పుడు ఎందుకంటే దర్ ఆల్వేస్ పర్పస్ డ్రివెన్. వారి ఉద్దేశము, ఆ జీవితం యొక్క దర్శనము నేను నెరవేర్చాలి అని దానికోసం ప్రయాసపడుతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి ఇంకా వాటికి సమయం ఉండదు, మాట్లాడటానికి సమయం ఉండదు. ఎవరికి ఉంటుంది తెలుసా సమయము? వారి జీవితం యొక్క ఉద్దేశం తెలీదు, వారి జీవితం యొక్క దేవుని ప్రణాళిక వాళ్ళకి ఏంటో తెలీదు. అసలు ఏం చేయాలో, నా జీవితం అనుకొని చూడండి. మాటలో మాట, గొప్పవారు మరణిస్తే ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పి అభినందిస్తూ ఉంటాం కదా. గొప్పవారు మరణిస్తే గొప్ప గొప్ప మాటలు, వీరు ఇంత మంచి చేస్తారండి. లేకపోతే మన అమ్మమ్మనో మన నాన్నమ్మనో ఎంతో ప్రేమ చూపించిన వారు మరణిస్తే, నా కోసం ఎంత చేసింది, నా కోసం అంత చేసింది, నా కోసం ఇంత త్యాగం చేసింది, ఇంత ప్రేమ చూపించింది, ఎంత ప్రేమ చూపించావు అమ్మమ్మ, ఎంత ప్రేమ చూపించావు నానమ్మ అని మనం వారిని పొగుడుతూ ఉంటాం. కానీ విమర్శించేవారు మరణిస్తే వారి గురించి ఏ మంచి అయిన ఉంటుందండి చెప్పడానికి? అబ్బా ఎంత గొప్పగా విమర్శించాడు కదా, ఇప్పుడు లేరే అని అంటారా ఎవరైనా? ఎంత గొప్పగా తీర్పు తీర్చాడే, ఇప్పుడు లేడే అని బాధపడతారా ఎవరైనా? అవుతారా? అవరా అండి? అవ్వరు కదా. మరి ఎందుకు? ఎవరైతే జీవితంలో ఏది సాధించలేరో, ఏమి చేయలేరో, ఏమి సఫలత చూడరో వారికి మొదటిగా నిశ్చయత లేదు. నా జీవితంలో ఈ దర్శనం ఉంది, ఐ హ్యావ్ అ విజన్ ఫర్ మై లైఫ్ అన్నవారు ఎవరు కూర్చొని విమర్శించారండి, విమర్శించరు. అండ్ విమర్శకులు చాలామంది మంచి విమర్శలు, ద కన్స్ట్రక్టివ్ క్రిటిసైజర్ ఎవరో తెలుసా అండి? వ్యక్తిగతంగా వెళ్ళి వారితో మాట్లాడి యూ షుడ్ డూ. అండ్ మొట్టమొదటిగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరి నుండి తీసుకోవాలి తెలుసా? జీవితంలో ఎవరైతే ఏదైతే సాధించారో, ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో అవన్నీ దాటుకొని వచ్చి వారు చెప్తుంటే వారి మాట వినొచ్చు. కానీ జీవితంలో ఏది సాధించకుండా, ఎట్టు ముందుకు వెళ్ళకుండా, ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా లేకుండా వారి మాటలు కూర్చొని వినాలంటే వాట్ ఈస్ ద పాయింట్? మనము వారు వంటి వారమే, మనము ఏం సాధించలేము, ఎప్పుడు చూసినా తప్పులు పట్టే వారంగా ఉంటాము. అందుకనే
టేక్ క్రిటిసిజం ఫ్రమ్ హూమ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. డోంట్ జస్ట్ టేక్ క్రిటిసిజం ఫ్రమ్ ఎవ్రీబడి. ఒకవేళ నిజంగా దైవభక్తితో గొప్ప స్థానంలో ఉన్న వారు చేస్తే ఎస్. ఎందుకంటే దావీదు అంటాడు, అభిషేక్తుల దగ్గర నుండి నేను దెబ్బలు తినడము నాకు అది తైలాభిషేకము. దైవ భక్తి కలిగిన వారు నన్ను శిక్షిస్తే అది నాకు మంచి, ఐ విల్ హ్యాపీలీ అంగీకరిస్తానని చెప్పాడండి దావీదు. ఈరోజు మన జీవితంలో కూడా అనవసరమైన వాటికి సమయాన్ని వృధా చేస్తున్నాం. అనవసరమైన మాటలకి, మనుషులకి సమయాన్ని ఎంతగానో వృధా చేస్తున్నామండి. ఈరోజు యూ హ్యావ్ టు డిసైడ్, ఐ విల్ లర్న్. నేను నేర్చుకుంటా. ఐ విల్ లర్న్. నేను ఏ రీతిగా జీవితం ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా నేను ముందుకు సాగాలి. ఉన్న చోటున దయచేసి ఉండి నా జీవితం ఇంతేలే అని అనుకోకండి. డోంట్ సే ఇట్లా నేను మరణించిన దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళి నేను జీవించానని చెప్పకండి. డోంట్ బి డూయింగ్ దట్. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు ఉద్దేశించిన ప్రణాళికను నెరవేర్చలేకపోయానే అని చెప్పకండి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నిటారుగా నిలబడి ఆయన మిమ్మల్ని చూసి భలా మంచి నమ్మకమైన దాసురాలా అని చెప్పగలిగిన జీవితం ఉందా? ఈరోజు అటువంటి సాక్ష్యము కేవలం సేవకురాండ్రకే ఇస్తారు అనుకోద్దండి. మీకు అప్పచెప్పిన పని మిమ్మల్ని ఒక కుటుంబంలో నాటాడు, మిమ్మల్ని ఒక ఆఫీస్లో, ఒక కాలేజ్లో, లేకపోతే ఏదో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాను నువ్వు ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇక్కడ నిన్ను నాటను ఒక ఉద్దేశముతో అన్నప్పుడు అక్కడ మీరు సరిగ్గా ఉండి అక్కడ దేవుడు ఇచ్చిన పనిని మీరు నెరవేర్చగలిగితే అంట ఆ 10 మంది అయినా లేకపోతే 2 మంది అయినా, ఇద్దరికైనా ఒక్కరికైనా చేస్తే అంట దేవుడు అంటాడంట బలా మంచి నమ్మకమైన దాసుడా అంటాడంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎక్కడ నాటాడండి? ఎక్కడ ఉండమన్నాడు? లేకపోతే ఎక్కడ నడిపిస్తానంటున్నాడు? అక్కడ మీరు వర్ధిల్లాలని దేవుడు ఆశపడతాడు. అక్కడ మీరు ఎక్సెల్ అవ్వాలని, అక్కడ మీరు క్రమశిక్షణ కలిగి ఉండాలని. దిస్ హోల్ సర్మన్ ఇస్ అబౌట్ యువర్ డిసిప్లిన్. ఇఫ్ యూ డిసిప్లిన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ డిసిప్లిన్ యువర్ మైండ్, మన మనసుని క్రమశిక్షణ పరుచుకుంటే అంట మన జీవితం అంతా కూడా మార్చబడుతుందండి. రాజు గారు మంచి మాదిరి మనకి, నాకు వ్యక్తిగతంగా ఎంతో డిసిప్లిన్ అండి. ఈ టైం అనే డిసిప్లిన్ స్టార్ట్ చేసింది ఆయనే. అన్ని విషయాలు డిసిప్లిన్. ఒక వస్తువు అక్కడ ఉండాలంటే అది అంతే, ఎంత కాంప్రమైజ్ అవ్వమన్నా అవ్వరు, అంతే ఆ డిసిప్లిన్. అందుకనే ఈరోజు మీరు చూస్తున్నారేమో ఎదుగుదల ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటిగా నేను ఏమంటాను తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మైండ్. మనసులో అనుకున్నారు కాబట్టి. మైండ్ ట్రావెల్స్ బిఫోర్ అవర్ బాడీ ట్రావెల్స్, తెలుసు కదండి. మన మనసు మొదటిగా ప్రయాణిస్తుందంట, మన శరీరం. మనసు ఒకటి ఉద్దేశిస్తుందంట. మనసు నేను అమెరికాకి వెళ్ళాలని అన్నీ ఊహించుకుంటుంది, నన్ను అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. అటువంటి దృశ్యాలు మీకు కనబడ్డాయా? లేకపోతే నేను ఈ ఆఫీస్లో ఉంటానని మొదటిగా ఎవరు ప్రయాణించారో? మీ దేహం కాదు, మీ మనసు ప్రయాణించింది. ఆ మనసులో మీరు అనుకున్నారో అది పట్టుదలతోటి, క్రమశిక్షణతోటి పాటిస్తే నిజంగా మీరు మనసులో ఏదైతే ఆలోచించారో అదే దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. అందుకనే మనుషుల తలంపులు, మనుషుల హృదయ వాంఛలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి హృదయ వాంఛల్ని, కోరికల్ని తీర్చే దేవుడు అంట. నమ్మిన వారు ఆమేన్ హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. ఈరోజు ఆయన యందు భయభక్తులు ఉంటే అంట మీ మనసులో కలిగిన కోరికలన్నీ కూడా అంటే ఆయన చిత్తానుసారంగా మనకి మేలైతే తప్పకుండా నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా తండ్రి, మీకు వందనాలయ్యా. త్రియేక దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మాకు దృష్టి దయచేయ్యా. మా జీవితం పట్ల నీ దర్శనము నెరవేర్చయ్యా. దర్శనం కలిగిన వారుగా మేము జీవించడానికి సహాయం చేయి. ఉద్దేశపూర్వకమైన జీవితం మాకు దయచే. హెల్ప్ us to have a purpose driven life, Lord. ఇంతవరకు జీవించిన జీవితం ఎంతో వృధాపరచనయ్యా. అక్కర్లేని వాటి కొరకు, అక్కర్లేని వారి కొరకు, అక్కర్లేకుండా తను ఎంతో సమయాన్ని వృధాపరచను. నన్ను మన్నించి, నన్ను క్షమించయ్యా. ఇకనైనా దేవా నన్ను విశాలపరచాలని నువ్వు ఆశపడుతున్నావు అయ్యా. కానీ నేనే ఎంతో అడ్డుబండగా, ఆటంకంగా ఉన్నాను. నన్ను మన్నించి, నన్ను క్షమించు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీవే ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయి, అభివృద్ధిపరచు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నూరంతల ఫలితము దయచేయమని అడుగుచున్నామయ్యా. మంచి నేల పైన పడిన విత్తనం వలె ఫలింపు చేయయ్యా. మాతో మాట్లాడుతున్న దేవా, మా జీవితము ఎంతో మందితో మాట్లాడతావయ్యా. కొంతమంది లార్డ్ దే విల్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ లో. హెల్ప్ మీ టు బీ ద వన్ హూ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ లో. దాని తగ్గట్టు నడిచేవారుగా నీ వాక్యాన్ని అనుభవించుకొని తండ్రి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు దయచేయి.
తండ్రి ఏది చేసిన దేవుని మహిమ నిమిత్తం ఆయన చదువుతూ చేస్తూ ఆ రీతి ఉండటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రశాంతత, సమాధానము ఇప్పుడే ఒక ప్రవాహము వలె ప్రవేశించును గాక అని ప్రకటిస్తున్నాము దేవా. ప్రతి హృదయంలో, ప్రతి మనసులో అయోమయము, కలవరం అన్నిటిని కొట్టివేసి, నర్వస్నెస్ అన్నిటిని తీసివేసి, నా దేవుని బట్టి నేను చేయగలుగుతానని తండ్రి, సింహాసనసీనుడైన తండ్రి, యుద్ధసీనుడైన నా యెహోవాను బట్టి నేను చేయగలుగుతానన్న దావీదు వంటి ధైర్యము వీరికి దయచేయమని అడుగుచున్నామయ్యా. We can do, Lord. We can do all things through you, Lord, through Christ. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, తల్లిదండ్రులకి కూడా కావాల్సిన సమాధానాన్ని దయచేయమని, ఎక్కడ బిడ్డల్ని కలవరపరచకుండా, ఎక్కడ తండ్రి అయోమయము, ఆందోళనకి గురి అవ్వకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన సమాధానము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.